హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఆస్తమాకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి, ఆస్తమా ట్రిగ్గర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన వివరాల గురించి ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు యోగా, ధ్యానం, ప్రాణాయామాల్ని సాధన చేస్తుంటే ఆస్తమా బాధితులకు మంచి ఉపశమనంగా ఉంటుంది. ఆస్తమా తీవ్రం కాకుండా చక్కగా అదుపులో ఉంటుంది. అలాగే వ్యాయామం కూడా. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు చాలామంది వ్యాయామాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. వ్యాయామం చేస్తే ఆయాసం పెరుగుతుందని అనుకుంటారు. నిజానికి ఆస్తమా పేషెంట్లకు వ్యాయామం ఒక అద్భుతమైన ఉపశమన మార్గం. ఈత, బ్రీతింగ్ ఎక్సర్సైజులతో ఆస్తమాను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఆస్తమా లేని వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి, ఆస్తమా ఉన్నవాళ్ళు కూడా చేయాల్సిందే. ఏ ఎక్సర్సైజ్ అయినా కూడా మంచిదే, ఏ వ్యాయామం అయినా కూడా మంచిదే. ప్రతిరోజు కనీసం 45 నిమిషాలు వ్యాయామం కావాలి. అయితే సైన్స్ ప్రకారంగా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసినందువల్ల ఆస్తమాలో పెద్ద మార్పులు వస్తాయి అన్నది మాత్రం ఇంకా నిరూపించబడలేదు. ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా ఆటోమేటిక్గా బ్రీదింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వాకింగ్ చేసినా, రన్నింగ్ చేసినా, స్విమ్మింగ్ చేసినా, సైకిల్ తొక్కినా, షటిల్ ఆడినా, ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా ఆటోమేటిక్గా బ్రీదింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో అలాగా ఊపిరితిత్తుల్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. తర్వాత బాడీ స్ట్రెంగ్థెన్ అవుతుంది. ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మన డిఫెన్స్ సిస్టమ్ బాగుపడుతుంది. లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఆస్తమా వల్ల వచ్చే అటాక్స్ బాగా తగ్గిపోతాయి. ఒకవేళ ఆస్తమా అటాక్ వచ్చినా కూడా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళల్లో ఆ అటాక్ సివియరిటీ కూడా తక్కువగా ఉంటుంది. మనం శుభ్రమైన గాలి పీలిస్తే చాలా సంతోషం. మనం ట్రాఫిక్లో పోతున్నప్పుడు, పొల్యూషన్లో ఉన్నప్పుడు, ఎక్కడైనా బాగా డస్ట్ ఉన్నప్పుడు ఆస్తమా ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా మూతి దగ్గర చేతిగుడ్డ అడ్డం పెట్టుకోవడం, ఏదో ఒకటి జాగ్రత్త తీసుకోవాలి. హై పొల్యూషను, హై ట్రాఫిక్ ఉన్న రోడ్లు అవాయిడ్ చేయాలి. ట్రాఫిక్ ఒక 9:30కు బాగా హెవీగా ఉంటుందంటే ఒక అరగంట ముందు, గంట ముందే ప్రయాణాలు షెడ్యూల్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. ఇటీవల చేసిన ఒక ఇంపార్టెంట్ స్టడీలో తేలింది ఏంటంటే హై ట్రాఫిక్ కంజెషన్ ఉన్న చోట ఈ ఆస్తమా ఇన్సిడెన్స్ చాలా హైగా ఉంటుంది. కొంచెం హై లెవెల్ సొసైటీలో ఉన్నవాళ్ళు కార్లలో వెళ్ళే వాళ్ళల్లో ఈ పొల్యూషన్, ట్రాఫిక్ ఉన్న చోట వాళ్ళకి కొంచెం తక్కువ, స్కూటర్ల మీద, మోటార్ సైకిల్స్ మీద, సైకిల్స్ మీద, ఆటో రిక్షాలో వెళ్ళే వాళ్ళల్లో ఇది రెట్టింపు ఉంటుందన్నమాట ఈ ఆస్తమా ఇన్సిడెంట్స్ హై ట్రాఫిక్లో. అదే లో లెవెల్ ట్రాఫిక్లో వెళ్తే 50% ఉంటుంది. ఆస్తమాను అదుపులో ఉంచుకునేందుకు మందులు, ఇన్హేలర్లతో పాటు జీవన శైలిలోనూ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తల్ని తీసుకోవాలి. ఇంట్లోనూ, ఇంటి పరిసరాల్లోనూ ఎలాంటి ఎలర్జీ కారకాలు, కాలుష్య ప్రభావం లేకుండా చూసుకోవాలి. సీజన్ మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తల్ని తీసుకోవాలి. ప్రతినిత్యం శ్వాస వ్యాయామాలు చేయాలి. సైకిల్ తొక్కటం, ఈత కొట్టడం వంటివి ఆస్తమా నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. మందులతో పాటు ఇలా ఆహారం, వ్యాయామం, జీవనశైలిలో తగిన జాగ్రత్తల్ని తీసుకోవటం ద్వారా జీవితకాలం పాటు ఆస్తమాని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా ఆస్తమాను అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.